ఫోరం ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం దేవాదాయ ధర్మదాయ శాఖ మేడిపల్లిలో 41 అడుగుల విగ్రహ ఏర్పాటుకే శంకుస్థాపన. మేడ్చల్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ 9వ డివిజన్ మేడిపల్లిలో ఈ రోజు శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం మేడిపల్లిలో 41 అడుగుల శ్రీ వీరాంజనేయ స్వామి విగ్రహానికి భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క విగ్రహదాత దర్గా సుధాకర్ రెడ్డి గారు ఈ యొక్క భూమి పూజల గౌరవనీయులు మేడ్చల్ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ మరియు డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వీరితో పాటు పీర్జాదిగూడెం మాజీ మేయర్ అమర్ సింగ్, డిప్యూటీ మేయర్ శివకుమార్, ఆలయ చైర్మన్ రామ్రెడ్డి, ధర్మకర్తలు, మాజీ కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వివిధ పార్టీల నాయకులు, వివిధ కాలనీ వాసులు, భక్తులు అందరూ విచ్చేసి ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈరోజు శ్రీ వీరాంజనేయ స్వామి టెంపుల్ మేడిపల్లి కమిటీ ఆధ్వర్యంలో మహావిజయం ఏర్పాటు ఇప్పుడే శంకుస్థాపన చేసినాము. 41 ఫీట్స్ హైట్ ఉంటుంది. అతి త్వరలో పాలరాత్రం కూడా మొత్తం మ్యాప్ వేయించినాము. అది ఫైనల్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ కానీ ఇప్పుడు నెక్స్ట్ వీక్ కానీ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బ్రహ్మాండంగా మీ అందరి సహకారంతో కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ధన్యవాదాలు సార్. ఎంత వ్యయంతో జరుగుతుంది సార్? ఎంత ఖర్చుతో అవుతుంది టెంపుల్? విగ్రహం ఎంత ఖర్చు? విగ్రహము 41 ఫీట్స్ హైటు, నియర్లీ 25 lakhs పైన అవుతుంది. అదే దాతలా సార్? స్వయం దాతలు దర్గా సుధాకర్ రెడ్డి మున్ని అతను విగ్రహ దాత చేస్తున్నాడు. నెక్స్ట్ పాలరాత్రి విగ్రహానికి 3 కోట్ల చిల్లర అవుతుంది. అదంతా మీ కమిటీ వాళ్ళు పెట్టుకుంటారా? లే, అవి కూడా దాతలే. అది కూడా అందరి దాతల సహకారంతో కంప్లీట్ చేస్తాం. పీర్జాదిగూడ మేడిపల్లి ఏదైతే పర్వతపూర్ గ్రామమైన మా వీరాంజనేయ స్వామి దేవాదాయ ఆలయం ఇది. వీరందరూ కూడా నిత్యం మా అందుబాటులో ఉండే ఈ గుడి కమిటీ సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ 41 అడుగుల విగ్రహం ఈరోజు స్థాపించడం, నిర్మాణానికి పునాది ఈరోజు చేయడం జరిగింది. దానికి సహకరిస్తున్న సుధాకర్ రెడ్డి గారికి, వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని ఆశీస్సులు ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆలయ కమిటీ చైర్మన్ రామ్రెడ్డి గారు అలాగే ఆ కమిటీ సభ్యులందరి సహకారంతో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున చేయడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి మా డీసీసీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ గారు రావడం, అలాగే ఆయన సహకరించడం, అలాగే మేయర్, డిప్యూటీ మేయర్ గారు అందరూ కూడా ఇక్కడ మా మేడిపల్లిలో పార్టీలకు అతీతంగా గుడిని నిర్మిస్తూ ఉంటాం. ప్రతి ప్రోగ్రాంలో కూడా అన్ని పార్టీలు కలుసుకొని చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. అలాగే రానున్న రోజుల్లో కూడా ఒక ఆలయ కమిటీ కూడా ఒకటి వేసుకొని ఆ ఆలయం కూడా కొంచెము డ్యామేజ్ అయింది కనుక 100% ఆలయం నిర్మాణం కోసం మేమందరం పనిచేస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం. మా మేడిపల్లి వీరాంజనేయ టెంపుల్లో ఏర్పాటు చేసినటువంటి 41 అడుగు దాస వీరాంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేస్తున్నటువంటి మా మిత్రుడు విగ్రహదాత, ఈ ప్రాంత మాజీ ఎంపీటీసీ కొడుకు దర్గా సుధాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మాజీ మేయర్ అమర్ గారికి, మాజీ డిప్యూటీ మేయర్ శివకుమార్ గారికి, అదేవిధంగా ఆంజనేయ కమిటీ అధ్యక్షుడు రామ్రెడ్డి గారికి, మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవి గారికి, మిగతా మిత్రులందరికీ, కార్పొరేటర్లకు, ఈ గ్రామ పెద్దలందరికీ మనము ఈ భగవంతుని ఆశీర్వాదంతో, శ్రీరాముని ఆశీర్వాదంతో ఈ ఆంజనేయ టెంపుల్ ఆ రోజు నిర్మించుకున్నాం. మరి గతంలో మా ఇక్కడ చైర్మన్గా ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా రామ్రెడ్డి గారిని కూడా మళ్ళీ చైర్మన్ చేసుకున్నాం. మళ్ళీ కూడా చైర్మన్ చేసుకునే అవకాశం వచ్చింది కనుక ఖచ్చితంగా ఈ టెంపుల్ను, చక్కటి స్థలం ఉంది, బ్రహ్మాండమైన సెంటర్లో టెంపుల్ ఉంది కనుక మరి ఈ విగ్రహం ఏర్పాటు చేసుకొని అదేవిధంగా ఆ టెంపుల్ను కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకుంటాం.
రాబోయే రోజులలో ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మాజీ కార్పొరేటర్ మీద ఉంది. మాజీ మేయర్ మీద, మాజీ డిప్యూటీ మేయర్ మీద, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని మీద, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా శ్రీరామ ఆంజనేయ భక్తులు ఎవరైతే ఉన్నారో అందరం కలిసి ఈ టెంపుల్ను ఇనాగ్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజులలో బ్రహ్మాండంగా మనం అభివృద్ధి చేసుకోవాల్సిందిగా కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి సుధాకర్ రెడ్డి గారికి, మిగతా మిత్ర బృందానికి, రామరెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ దేవస్థానంలో ఈరోజు ఆంజనేయ స్వామి విగ్రహ భూమి పూజ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మేడ్చల్ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ గారు, మరి అదేవిధంగా ఇక్కడున్న పాలక మండలి గతంలో చేసినటువంటి పాషం బుచ్చి యాదవ్ గారు చైర్మన్గా, అదేవిధంగా పన్నాల శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా రామరెడ్డి గారు ఇప్పటికీ 3 టర్మ్లు ఇక్కడ ఎండోమెంట్ డెవలప్మెంట్ కమిటీ ఏర్పడి 3 సంవత్సరాలు అవుతుంది. దానికి అనుగుణంగా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు మోసుకుంటుంది. ఇది వరంగల్ హైవేకి దగ్గరలో ఉండి ఎంతో దినదిన అభివృద్ధి చెందుతూ ఉన్న టెంపుల్. గతంలో 1995లో ఇక్కడ స్థాపించబడింది. ఇది ఎండోమెంట్లో కలపడానికి కూడా చాలామంది కృషి చేసిండ్రు. ఆ రోజు ఇది ఎండోమెంట్లో కలపడానికి కూడా నానా ఇబ్బందులు వచ్చినాయి. దాన్ని కూడా మేము పట్టుకొని ఈ టెంపుల్ని ఎండోమెంట్లో కలిపినాం. ఇంకా భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి ముంగట ఉన్నటువంటి పారిగోడ కానీ టెంపుల్ ఉత్సవాలకు సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమానికి ఇక్కడ వేల సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. మరి అదేవిధంగా టెంపుల్ డెవలప్మెంట్ కూడా అందరూ దాతలు బాగా సహకరిస్తున్నారు. ఇక్కడ వచ్చినటువంటి మన విగ్రహదాత మన దర్గా మున్ని దయాకర్ అన్న, సుధాకర్ అన్న, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఈ ఆంజనేయ స్వామి కృపా కటాక్షం ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా మా తరపు నుంచి కూడా అందరం కూడా ఈ టెంపుల్ డెవలప్మెంట్కు సహకరిస్తామని చెప్తూ తెలియజేస్తున్నాం.